కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది? కాకి ఒక తెలివైన పక్షి మరియు ఇది మానవుల కంటే ఎక్కువ తెలివిని కలిగి ఉంటుంది. దాని భౌతిక స్థితి మరియు పరిమాణం మాత్రమే వాటిని మానవులను పాలించనివ్వవు, లేకపోతే దృశ్యం భిన్నంగా ఉండేది. ఇప్పుడు దేవుడు ఉద్దేశపూర్వకంగా కాకిని ఇలా చేశాడు ఎందుకంటే వారికి మానవుల కంటే పూర్తి అధికారం ఉంటే ఆ దృశ్యం భయంకరంగా లేదా చాలా అందంగా ఉండవచ్చు. ఈ రోజు మనం కలలో కాకి అంటే బైబిల్ అర్థం ఏమిటో చర్చిస్తున్నాము. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో కాకిని చూడటం అనే బైబిల్ అర్థం ఏమిటంటే, మానవులమైన మనం మన సృష్టి గురించి గర్వపడకూడదని దేవుడు ఇచ్చిన సందేశం. ఇది సర్వశక్తిమంతుడి సృష్టి ముందు ఏమీ లేదు. మనిషిని శక్తివంతం చేయగలిగి, జంతువులు మరియు ఇతర జీవులపై అధికారం ఇచ్చినట్లయితే, మానవులమైన మనం ప్రకృతిని ఆటలాడి నాశనం చేస్తే, జంతువులకు శక్తిని బదిలీ చేయడం అతనికి కష్టమేమీ కాదని భగవంతుడి సందేశం చాలా స్పష్టంగా ఉంది. సంక్షిప్తంగా, దేవుడు మనం దెయ్యాలలా కాకుండా మానవులలా జీవించాలని కోరుకుంటున్నాడు మరియు మన సృష్టిపై ఎక్కువ గర్వపడకూడదు. ఈ అందమైన మాతృభూమిపై దేవుడు మనలను పంపిన చెడు వ్యక్తులకు వ్యతిరేకంగా మంచి వ్యక్తి అయిన ప్రతి ఒక్కరికి మనం వెచ్చదనం చూపాలి. అంతేకాకుండా కలలో కాకి యొక్క బైబిల్ అర్థం నిరంతర అభ్యాసం మరియు ఇతరుల సంక్షేమం కోసం అభ్యాసాన్ని ఉపయోగించడం. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి వీధికుక్క లేదా నిరాశ్రయులైన వ్యక్తి వేషంలో మన వద్దకు వస్తాడు మరియు ఆ సమయంలో మనం విఫలమైతే మనం అతని సృష్టిలో విఫలమైనట్లే. భగవంతుడిని పరీక్షించకండి, లేకుంటే ఈ స్వప్నం యొక్క సందేశం భూమిపై మన నియంత్రణను కోల్పోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.